ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము. జాన్ బెన్యన్. భావసూచకుడు. వద్దు, నేను ఇంకా కొన్ని నీకు చూపించు వరకు ఉండుము, తరువాత నీవు నీ త్రోవను వెళ్ళవచ్చునని పలికి, తిరిగి అతని చేయి పట్టుకొని మిక్కిలి చీకటి గల ఒక గదిలోనికి అతన్ని తీసుకుని వెళ్ళెను. అక్కడ ఒక మనుష్యుడు ఇనుప పంజరములో కూర్చుని ఉండెను. అతడు కూర్చుండి నేల మీద దృష్టిని ఉంచి చేతులను ముడుచుకొని తన గుండె పగులునట్లు నిట్టూర్పులు విడుచుచుండెను. క్రైస్తవుడు అతని చూచి దీని భావమేమని అడిగెను. భావసూచకుడు ఆ మనుష్యునితో మాటలాడుమని అతనితో చెప్పెను. గనుక క్రైస్తవుడు అతని చూచి నీవు ఎవడవని అడిగినందుకు ఆ మనుష్యుడు పూర్వము ఉండినవాడను, నేనిప్పటి వాడను కాననెను. క్రైస్తవుడు పూర్వము ఎవడవు? మనుష్యుడు పూర్వము నా దృష్టికిని ఇతరుల దృష్టికిని నేను తేజరిల్లిన మంచి భక్తి గల మతస్థుడను. అప్పుడు నేను ఆకాశము పైనున్న పరమ పట్టణమునకు తగిన త్రోవలో నడుచుచున్నాననుకొంటిని. అక్కడ ప్రవేశించెదను గదా అనుకొని సంతోషించితిని. క్రైస్తవుడు మంచిది. ఇప్పుడు నీవు ఎలాంటివాడవు? మనుష్యుడు ఇప్పుడు నేను నిరాశాధీనుడనై ఈ ఇనుప పంజరములో నిరాశతో కట్టబడి ఉన్నాను. అయ్యయ్యో, నేను బయటికి రాలేను. క్రైస్తవుడు ఈ దురవస్థలో నీవు ఎట్లు పడితివి? మనుష్యుడు నేను జాగ్రత్తగా నుండక సుబుద్ధిగా నడుచుట మాని నా ఆపేక్షలకు దాసుడనై దేవుని మాటకును వెలుగునకును ఆయన దయకును విరోధముగా పాపము చేసి తిని. లూకా సువార్త 8వ అధ్యాయము 13వ వచనము. థ్యాంక్ యూ.